ప్రార్థన చేసుకుని మొదలు పెట్టుకుందాం. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన. మహోన్నతుడైన మా పరమ తండ్రి, కృతజ్ఞతలు దేవ తండ్రి, ఇప్పటి వరకు అనేక విషయాలు మాకు తెలియజేశారు తండ్రి. మరి మీరు ఇచ్చిన గ్రంథంలో నుండి మరిన్ని విషయాలు మేము చదువుకొనబోచుండగా సహాయము దయచేయమని, మంచి మాటలు మంచి ఆలోచనలు దయచేయమని క్రీస్తు వారి పేరిట ప్రార్థన అడిగి వేడుకొంటున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. ఇప్పటి వరకు మనం సువార్త పుస్తకాలన్నీ కూడా చదివాము. అలాగే అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 23వ అధ్యాయం వరకు కూడా యేసు ప్రభు వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఏం జరిగింది, అపోస్తులు పరిశుద్ధాత్మ ద్వారా సంఘాన్ని ఎలా స్థాపించారు, అన్యులకు కూడా పౌలు ద్వారా వీళ్ళు ఎలా సంఘాన్ని విస్తరింపజేశారు, ఈ అన్యులు కానీ యూదులు కానీ ఈ అపోస్తుల మీద, ఎస్పెషల్గా యూదులు పౌలు మీద ఎంత కుట్ర పన్ని చంపాలని ఎన్ని ప్రయత్నాలు చేశారు, ఆ ప్రయత్నాల్లో భాగంగా అధిపతుల యొద్దకు పెద్ద మహాసభలు ఏర్పాటు చేసి తీసుకెళ్ళటం, అక్కడ వీళ్ళు మాట్లాడడం, ఇలాంటివన్నీ కూడా మనం చూసాం. 24వ అధ్యాయం నుండి మనం కంటిన్యూ చేసుకుందాం. అపోస్తుల కార్యాలు 24వ అధ్యాయం 1వ వచనం. 5 దినములైన తరువాత ప్రధాన యాజకుడైన అననీయయు కొందరు పెద్దలను తెర్తుళ్ళు అను ఒక న్యాయవాదియు కైజరకు వచ్చి పౌలు మీద తెచ్చిన ఫిర్యాదు అధిపతికి తెలియజేసిరి. 5 రోజులైన తర్వాత మళ్ళీ ఈ యూదులందరూ కూడా వచ్చి ఈ తెర్తుళ్ళు అనే ఒక లాయర్ని ముందు పెట్టి పౌలు గారి మీద కంప్లైంట్ ఇస్తున్నారు. ఏంటా కంప్లైంట్? 2వ వచనం. పౌలు రప్పింపబడినప్పుడు తెర్తిల్లు అతని మీద నేరము మోపన ఆరంభించి ఇట్లా నేను స్టార్ట్ చేశాడు. 3వ వచనం. మహాఘనత వహించిన ఫేలిస్కా అనే అతడు అధిపతి, ఇతని దగ్గరికే ముందు పంపించాడని మనం చదువుకున్నాం. మహాఘనత వహించిన ఫేలిస్కా, మేము తమ వలన ఎంతో నెమ్మది అనుభవించుచున్నామనియు ఈ దేశ జనమునకు సంబంధించిన అనేకమైన కీడులు తమ పరామర్శ చేత దిద్దుబాటవుచున్నవనియు ఒప్పుకొని మేము సకల విధములగు సకల స్థలముల్లోనూ పూర్ణ కృతజ్ఞతతో అంగీకరించుచున్నాము. లాయర్ కదా, ముందుగా కొంత పొగిడి బొట్లో వేసుకుంటున్నాడు. 4వ వచనం. నేను తమకు ఎక్కువ ఆయాసము కలుగజేయకుండా మీకు క్లుప్తముగా చెప్పుకొని దాన్ని తమరు ఎప్పటి వలె శాంతముగా వినవాలని వేడుకొనుచున్నాను. ఎంత మాట నేర్పరో చూడండి. ఈ మనుష్యుడు పీడ వంటి వాడు, అంటే పౌలు గారి మీద కంప్లైంట్ ఇస్తున్నాడు. పౌలు గారు అంట పీడ వంటి వాడును, భూలోకమందున్న సకల విధములైన యూదులను కలహము రేపు వాడును, నజరేయుల మతభేదమునకు నాయకుడై ఉన్నట్టు మేము కనుగొంటిమి. యూదులకి క్రైస్తవులకి మధ్య గొడవలు జరగడానికి ఈ పౌలు గారే కారణం. 6వ వచనం. మరియు ఇతడు దేవాలయమును అపవిత్రము చేయుటకు యత్నపడెను గనుక మేము ఇతన్ని పట్టుకొంటిమి. తమరు విమర్శించిన ఎడల మేము ఇతని మీద మోపుచున్న నేరములన్నీ తమకే తెలియవచ్చునని చెప్పాను. అంటే పౌలు గారి మీద ఏ నేరాలు మోపారు? 1, దేవాలయంలోకి అన్యుల్ని తీసుకొచ్చి దేవాలయాన్ని అపవిత్రం చేస్తున్నాడని. 2వది, యూదులకిను క్రైస్తవులకి మధ్య గొడవలు జరగడానికి పౌలే కారణం అని. ఏమంటే పౌలు గారు ఏమన్నా యూదుల మీద హత్య కానీ లేకపోతే యుద్ధాలు కానీ ఏమైనా చేశాడా? ఆయన పని ఆయన చేసుకుంటూ ప్రకటిస్తూ వెళ్తున్నాడు. జనాలు వాళ్ళ దగ్గర రావడం మానేశారని, యూదులు కదా కోపంతో కక్షతోటి ఈయన మీద పగబట్టింది, ఆ నేరం మొత్తాన్ని పౌలు గారి మీదకు దోశారు. 2వది, దేవాలయంలోకి ఎవరినో తీసుకెళ్లి అపవిత్రం చేశాడు అని. అది ఆల్రెడీ వాళ్ళు ఊహించుకున్నారు, నిజం కాదు అని చెప్పి మనం ముందే అధ్యాయంలో చదివాము. అబద్ధపు నేరాలు మోపి ఆ అధికారం ముందు పెట్టారు పౌలు గారిని. 9వ వచనం. యూదులు అందుకు సమ్మతించి ఈ మాట నిజమే అని చెప్పారు. అసలు వచ్చిందా అందుకు కదా యూదులు. 10వ వచనం. అప్పుడు అధిపతి మాటలాడమని పౌలుకు సైగ చేయగా అతడు ఇట్లన్ను, పౌలు గారికి మాట్లాడమని అవకాశం ఇచ్చారు. తమరు బహు సంవత్సరముల నుండి ఈ జనమునకు న్యాయాధిపతులై ఉన్నారని ఎరిగి నేను ధైర్యముతో సమాధానము చెప్పుకొనుచున్నాను. ఆ లాయర్ కాదండి, పౌలు గారు కూడా మంచి నేర్పరి. యెరూషలేములో ఆరాధించుటకు నేను వెళ్ళిన నాట నుండి 12 దినములు మాత్రమే అయినది, తమరు విచారించి తెలుసుకొనవచ్చును. నేను 12 రోజుల కన్నా ఎక్కువ లేని యెరూషలేములో, ఆ 12 రోజుల్లో ఇంత గోల్ నేను సృష్టిస్తాను అంటే అది ఏమన్నా నమ్మశక్యంగా ఉందా? 12వ వచనం. దేవాలయంలోనేమి, సమాజ మందిరములోనేమి, పట్టణములోనేమి నేను ఎవనితోనూ తర్కించుటైనను జనులను గుమిగూర్చుటైనను వారు చూడలేదు. నేను అసలు ఇంకా యెరూషలేములో సువార్త స్టార్ట్ చేయలేదు. 13వ వచనం. మరియు వారు ఇప్పుడు నా మీద మోపు నేరములను తమరికి రుజువు పరచలేరు. ఎవరినో తీసుకొచ్చి దేవాలయాన్ని అపవిత్రం చేశానన్నారు కదా, దానికి ప్రూఫ్ చూపించమనండి, ఎందుకంటే నేను తీసుకురాలేదు. 14వ వచనం. ధర్మశాస్త్రమందు ప్రవక్తల గ్రంథములందును వ్రాయబడి ఉన్నవన్నీ నమ్మి నీతిమంతులకును అనీతిమంతులకును
పునరుద్ధానము కలగబోవుచున్నదని వీరు నిరీక్షించుచున్నట్టు నేను కూడా దేవుని యందు నిరీక్షించి వారు మతభేదమని పేరు పెట్టు ఈ మార్గము చొప్పున నా పితరులు దేవుని సేవించుచున్నారని తమరి ఎదుట ఒప్పుకొనుచున్నాను. వీళ్ళు యూదులకి క్రైస్తవులకి గొడవ పెడుతున్నాను నేను అంటున్నారు కదా, యూదులు కూడా నమ్మేది ఏంటంటే చనిపోయిన తర్వాత పరలోకం ఇస్తాడు దేవుడు అని. ఆ పరలోకం ఇచ్చేదాన్నే నేను కూడా నమ్ముతున్నాను. ఆల్రెడీ యూదులు ఎవరైతే నమ్ముతున్నారో మోషే కానీ దావీదు కానీ ఆ ప్రవక్తలు కానీ పాత నిబంధనలో ఉన్న వాళ్ళు అందరూ కూడా యేసు ప్రభు వారి గురించే ప్రకటించారు. ఆ యేసు ప్రభునే నేను నమ్ముతున్నాను, వాళ్ళ గ్రంథాల్లో ఉన్నదే నేను చెప్తున్నాను, ఇంకా వాళ్ళకి గొడవలు నేనెందుకు పెడతాను. 16వ వచనం, ఈ విధముగా నేనును దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండినట్లు అభ్యాసము చేసుకొనుచున్నాను. ఇప్పటిదాకా నేను ఏ తప్పు చేయలేదు. 17వ వచనం, కొన్ని సంవత్సరములైన తరువాత నేను నా స్వజనులకు దాన ద్రవ్యములను కానుకలను అప్పగించుటకు వచ్చిన యెరూషలేములో ఉన్న నా సహోదరులకి కొంత డబ్బు కొన్ని వస్తువులు ఇచ్చి ప్రేమగా పలకరిద్దామని నేను వచ్చాను. ఇన్ని సంవత్సరాలు నేను అసలు యెరూషలేములోనే లేను అని చెప్తున్నాడు పౌలు గారు. 18వ వచనం, నేను శుద్ధి చేసుకొనిన వాడనై ఈలాగు అప్పగించుచుండగా వారు దేవాలయంలో నన్ను చూచిరి. నేను అక్కడ చేసేది ఏంటంటే ధర్మశాస్త్ర ప్రకారంగానే ప్రవర్తిస్తున్న ఆ దేవాలయంలో. అలా ప్రవర్తిస్తున్నప్పుడు వాళ్ళు నన్ను పట్టుకున్నారు. నేను గుంపు గూర్చి ఉండలేదు, నా వల్ల అల్లరి కాలేదు. ఆసియా నుండి వచ్చిన కొందరు యూదులు కూడా ఉన్నారు, కావాలంటే అక్కడ సాక్షి ఉన్నారు, వాళ్ళని అడగండి. నేను అక్కడ ఎవరికి కూడా వాక్యం ప్రకటిస్తూ ఉండగా వీళ్ళు నన్ను పట్టుకోలేదు. 19వ వచనం, నా మీద వారికి ఏమైనాను ఉన్న ఎడల వారే తమరి సన్నిధికి వచ్చి నా మీద నేరము మోపవలసి ఉండెను. నేను యూదులతో పాటు అక్కడ ధర్మశాస్త్రాన్ని ఆచరిస్తున్నాను. ఒకవేళ నేను అక్కడ ఏదైనా తప్పు చేస్తుంటే అక్కడ నాతో పాటు ఉన్న యూదులు కదా వచ్చి నా మీద నేరం మోపాలి. ఎక్కడెక్కడ నుండో ఉన్న వాళ్ళు అందరూ వచ్చి నా మీద నేరం మోపడం ఏంటి విచిత్రంగా. 20వ వచనం, లేదా నేను మహాసభ ఎదుట నిలిచి ఉన్నప్పుడు మృతుల పునరుద్ధానము గూర్చి నేడు వారి ఎదుట విమర్శింపబడుచున్నానని వారి యొద్ద నిలవబడి నేను బిగ్గరగా చెప్పిన ఈ యొక్క మాట విషయమే తప్ప నా యందు మరి ఏ నేరమైనను వీరు కనుగొని ఉంటే వీరైనా చెప్పవచ్చున. నేను వీళ్ళందరికీ కూడా చనిపోయిన తర్వాత ఇంకో బ్రతుకుంది అని చెప్పాను. అది నమ్మనోళ్ళు కొంతమంది ఉన్నారు. ఆ ఒక్క విషయం తప్ప ఇంకా ఏ విషయంలోనైనా కానీ వీళ్ళకి వ్యతిరేకంగా నేను ఏమన్నా మాట్లాడానా నిరూపిస్తే నిరూపించమని చెప్పండి అని పౌలు గారు అడుగుతున్నారు. 22వ వచనం, ఫేనిస్కు ఈ మార్గము గూర్చి బహుగా ఎరిగిన వాడై సహస్రాధిపతి అయిన లూసియా వచ్చినప్పుడు మీ సంగతి నేను విచారించి తెలుసుకొందునని చెప్పి విమర్శ నిలువు చేశాను. అంటే ఆ మహాసభను అక్కడికక్కడ ఆపేశాడు. ఎందుకంటే ఏం చేయాలో అర్థం కాక ఏది చేసినా డేంజరే అని ఆ ఫేనిస్కు ఎరిగి ఏం చేశాడంట, సభను అక్కడితో ఆపేసి మళ్ళీ ఇంకోసారి మనం డిస్కస్ చేద్దాం అని చెప్పి అక్కడితో ఆపేశాడు ఆ సభని. 23వ వచనం, మరియు అతనిని విడిగా కావల్లో ఉంచి అతనికి పరిచారము చేయుటకు అతని స్వజనులలో ఎవరిని ఆటంకపరచకూడదని శతాధిపతికి ఆజ్ఞాపించెను. అంటే ఆ హేరోదు మందిరంలోనే చాలా దర్జాగా ఉన్నారు పౌలు గారు. ఆ పౌలు గారితో పాటు కొందరు సహోదరులు కూడా అతనికి తోడుగా ఉండడానికి అనుమతి ఇచ్చాడు. 24వ వచనం, కొన్ని దినములైన తరువాత ఫేనిస్కు యూదురాలైన ద్రుసిల్లా అను తన భార్యతో కూడా వచ్చి పౌలును పిలిపించి క్రీస్తు యేసునందలి విశ్వాసమును గూర్చి అతడు బోధింపగా వినెను. ఈ ఫేనిస్క్ అనే అతనికి ఒక యూదురాలైన భార్య ఉందంట. మొత్తానికి పౌలు గారు కూడా చెప్పేది ధర్మశాస్త్రం అలాగే యేసుప్రభు వారి గురించి కదా, ఏం చెప్తాడో విందామని పిలిపించారు. 25వ వచనం, అప్పుడు అతడు నీతిని గూర్చియు ఆశా నిగ్రహము గూర్చియు రాబోవు విమర్శ గూర్చియు ప్రసంగించుచుండగా ఫేనిస్కు మిగుల భయపడి ఇప్పటికి వెళ్ళుము, నాకు సమయమైన నిన్ను పిలువనంపింతునని చెప్పాను. దెబ్బకి వాక్యం చెప్పేసరికి భయపడిపోయాడంటండి. ఎందుకు భయపడ్డాడు? అతనికి అర్థమవుతుంది అతను చేసేది తప్పని. ఏ విషయాలు చెప్పాడంట? నీతిని గూర్చి. నీతి అంటే ఏంటి? దేవుని వాక్యమే నీతి. తప్పు చేయకుండా మనల్ని మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలి, ఆశా నిగ్రహం. ఒకవేళ మనం మంచి చేసినా చెడు చేసినా దేవుడు ఎలా తీర్పు తీరుస్తాడు, విమర్శ దినాన్న ఏం జరగబోతుంది, ఈ విషయాలన్నీ చెప్పేసరికి అతడు చేసిన తప్పులు అతడికి తెలిసొచ్చి భయపడి ఇక చాలు పౌలా, ఇంక ఇల్లు, నేను ఇంకోసారి పిలుస్తాను నిన్ను అని చెప్పి పౌలు గారిని పంపించేశాడంట. 26వ వచనం, తరువాత పౌలు వలన తనకు ద్రవ్యము దొరుకునని ఆశించి మాటికి అతన్ని పిలిపించి అతనితో సంభాషణ చేయుచూ ఉండెను. పౌలు గారిని డబ్బు ఆశ కోసం ఉపయోగించుకోవాలి అని అనుకున్నాడు. 27వ వచనం, 2 సంవత్సరములైన తరువాత ఫేనిస్కు ప్రతిగా పోర్కియు ఫేస్తు వచ్చాను. అంటే అతని ప్లేస్లోకి అధికారి మారిపోయాడు, ఇంకో అధికారి వచ్చాడు. అప్పుడు ఫేనిస్కు యూదుల చేత మంచివాడును అనిపించుకొనవలనని కోరి పౌలును బంధకములోనే విడిచిపెట్టిపోయాను. వేరే అధిపతి వచ్చేసాడు కదా, యూదులందరి చేత ఇతడు మంచోడు అనిపించుకోవాలి నేను రిటైర్ అయ్యే ముందు అనుకుని పౌలు గారిని మాత్రం అదే కోటలో అక్కడే ఉంచేసి ఈయన మాత్రం వెళ్ళిపోయాడు. నెక్స్ట్ 25వ అధ్యాయం 1వ వచనం,
ఫేస్తు ఆ దేశాధికారమునకు వచ్చిన 3 దినములకు కైజరియా నుండి యెరూషలేమునకు వెళ్ళెను. కొత్త అధికారం అన్నమాట ఈ ఫేస్తు అనే అతను అధికారంలోకి వచ్చిన 3వ రోజు ఇక్కడ నుండి యెరూషలేముకు ఒకసారి వెళ్ళాడు. ఏ పని మీదో మొత్తానికి వెళ్ళాడు. అప్పుడు ప్రధాన యాజకులను యూదులలో ముఖ్యులను పౌలు గారి మీద తాము తెచ్చిన ఫిర్యాదు సంగతి అతనికి తెలియజేశారు. ఇంతకాలం అయిపోతుంది కదా, మేము అతని మీద ఇచ్చిన ఫిర్యాదు ఏమైందని చెప్పి అడిగారంట. 3వ వచనం, మరియు త్రోవలో అతన్ని చంపుటకు పొంచి ఉండి మీరు దయచేసి అతనిని యెరూషలేమునకు పిలువనంపింపుడని అతని గూర్చి ఫేస్తునొద్ద మనవి చేసిరి. అంటే మీరు అక్కడి నుంచి యెరూషలేముకు పంపించేయండి పౌలు గారిని అని వేడుకుంటున్నారు. ఎందుకు? వీళ్ళ మనసులో ఏముంది, ఆ వచ్చే దారిలోనే పౌలు గారిని చంపేద్దాం అని. 4వ వచనం, అందుకు ఫేస్తు పౌలు కైజరేలో కావల్లో ఉన్నాడు, నేను శీఘ్రముగా అక్కడికి వెళ్ళబోచున్నాను గనుక మీలో సమర్థులైన వారు నాతో కూడా వచ్చి ఆ మనుష్యుని యందు తప్పిదం ఏదైనా ఉంటే అతని మీద మోపవచ్చని ఉత్తరమిచ్చాను. ఇంతకాలం అతను ఉన్నాడు కదా, ఏదన్నా ఒక్క తప్పు చేశాడనన్నా మీరు నిరూపించగలిగారా? లేదు కదా. మీరు నాతో పాటు ఎవరన్నా రండి, అతడు తప్పు చేశాడని నాకు నిరూపించండి, అప్పుడు నేను అతన్ని శిక్షిస్తాను అని చెప్పి చెప్తున్నాడు. 6వ వచనం, అతడు వారి యొద్ద 8-10 దినములు గడిపి కైజరేయకు వెళ్ళి మరునాడు న్యాయపీఠం మీద కూర్చుండి పౌలును తీసుకొని రమ్మని ఆజ్ఞాపించాను. మళ్ళా ఇంకో సభ, ఇప్పటికి ఇది 5వ సభో 6వ సభో. 7వ వచనం, పౌలు వచ్చినప్పుడు యెరూషలేము నుండి వచ్చిన యూదులు అతని చుట్టూ నిలిచి భారమైన నేరములు అనేకము మోపిరి గాని వాటిని రుజువు చేయలేకపోయారు. అబద్ధపు నేరాలు చాలా మోపారు, ఒక్కదాన్ని కూడా రుజువు చేయలేకపోయారు. అందుకు పౌలు యూదుల ధర్మశాస్త్రమును గూర్చి గాని దేవాలయము గూర్చి గాని కైజరు గూర్చి గాని నేను ఎంత మాత్రము తప్పిదము చేయలేదని సమాధానము చెప్పాను. నేనేం తప్పు చేయలేదు అన్నారు పౌలు గారు. 9వ వచనం, అయితే ఫేస్తు యూదుల చేత మంచివాడు అనిపించుకొనవలనని, ఈ రాజులకి అధికారులకి రాజకీయ నాయకులకి వీళ్ళందరికీ ఉండేది ఏంటంటే ప్రజల చేత గొప్పవాళ్ళు అనిపించుకోవడం కోసం తప్పు పనులు చేయడానికైనా సిద్ధపడతారు. అక్కడ ఫేనిక్స్ కూడా అలాగే చేశాడు. ఈ ఫేస్తు కూడా యూదుల చేత మంచివాడు అనిపించుకోవాలి, మనుషుల చేత మెప్పు పొందాలని వీళ్ళు, దేవుడి చేత మెప్పు పొందాలని క్రైస్తవులు. ఇద్దరికి చాలా తేడా ఉంది. యూదుల చేత మంచివాడిని నడిపించుకోవాలని యెరూషలేముకు వచ్చి అక్కడ నా ఎదుట ఈ సంగతుల గూర్చి విమర్శింపబడుట నీకిష్టమా అని పౌలును అడిగాను. యెరూషలేముకి వెళ్దాం, నువ్వు వస్తావా అని చెప్పి పౌలు గారిని అడిగాడంట. అందుకు పౌలు, కైజరు న్యాయపీఠం ఎదుట నిలవబడి ఉన్నాను, నేను విమర్శింపబడవలసిన స్థలము ఇదే, యూదులకు నేను అన్యాయం ఏమీ చేయలేదని తమరికి బాగుగా తెలియను. నేను న్యాయము తప్పి మరణమునకు తగినది ఏదైనాను చేసిన ఎడల మరణమునకు వెనుక తీయను. వీరు నా మీద మోపుచున్న నేరముల్లో ఏదియూ నిజము కాని ఎడల నన్ను వారికి అప్పగించుటకు ఎవరి తరము కాదు, కైజర్ ఎదుటనే చెప్పుకొందున నేను. బాబు ఫేస్కు, నేను ఏ తప్పు చేయలేదు. ఒకవేళ నేను ఏదైనా తప్పు చేశానని నిరూపిస్తే చచ్చిపోవడానికి నేను రెడీగా ఉన్నా. నేను ఏ నేరము చేయనప్పుడు నన్ను ఇక్కడ నుండి తీసుకెళ్లి యెరూషలేములో యూదులకి ఎలా పట్టిస్తారు మీరు? కావాలంటే నేను మీ పైన అధికారి కైజర్ దగ్గరికి వెళ్ళైనా మాట్లాడుకుంటా, నేను ఏ తప్పు చేయలేదని అని చెప్పి పౌలు గారు ధైర్యంగా చెప్పారంట. ఎందుకు పౌలు గారికి ఎంత ధైర్యం? ఎవరినైనా ఎదిరిచ్చేస్తారంటే వెనకాల దేవుడు ఉన్నాడు కాబట్టి. 12వ వచనం, అప్పుడు ఫేస్కు తన సభవారితో ఆలోచన చేసిన తరువాత కైజర్ ఎదుట చెప్పుకొందునంటివే, కైజర్ నొద్దకే పోవుదు అని ఉత్తరం ఇచ్చాను. సరే, నేను పై అధికారి దగ్గరికే పంపించేస్తాను అన్నాడు. కొన్ని దినములైన తరువాత రాజైన అగ్రిప్పయు బెర్నికేయు ఫేస్తు దర్శనము చేసుకొనుటకు కైజరేకు వచ్చిరి. ఫేస్తును చూద్దామని వచ్చారంట కైజరేకి. వారక్కడ అనేక దినములు ఉండగా ఫేస్తు పౌలు సంగతి రాజుకు తెలియజెప్పాను. ఏమనగా, ఫేనిక్స్కు విడిచిపెట్టిపోయిన ఒక ఖైదీ ఉన్నాడు. నేను యెరూషలేములో ఉన్నప్పుడు ప్రధాన యాజకులను యూదులను పెద్దలను అతని మీద తెచ్చిన ఫిర్యాదు తెలిపి అతనికి శిక్ష విధింపవలనని వేడుకొంటిరి. అందుకు నేను నేరము మోపబడిన వాడు నేరము మోపిన వారికి ముఖాముఖిగా వచ్చి తన మీద మోపబడిన నేరమును గూర్చి సమాధానము చెప్పుకొనుటకు అవకాశం ఇయ్యక మునుపు ఏ మనుష్యుడినైనను అప్పగించుటకు రోమీల ఆచారము కాదని ఉత్తరం ఇచ్చి, వాళ్ళందరూ ఇతని మీద నేరం మోపారు, నేను ముఖాముఖిగా నుంచోబెట్టాను, నేరం నిరూపించమన్నాను, నేరం నిరూపించకుండా మనం రోమిడికి శిక్ష వేయలేం కదా అని చెప్పాడు. 17వ వచనం, కాబట్టి వారిక్కడికి కూడి వచ్చినప్పుడు నేను ఆలస్యము చేయక మరునాడు న్యాయపీఠం మీద కూర్చుండి ఆ మనుషుని తీసుకొని రమ్మని ఆజ్ఞాపించితిని. నేరం మోపబడిన వారు నిలిచినప్పుడు నేను అనుకున్న నేరముల్లో ఒకటైనను అతని మీద మోపిన వారు కాదు. నేను అనుకున్న నేరాల్లో అంటే ఏంటి? ఇతడు ఏదో హత్య చేశాడనో మానభంగం చేశాడనో నేను అనుకున్నాను. అసలు ఇతడు ఏ నేరమో చేయలేదు, అయినా కానీ వాళ్ళు ఇతను చంపాలనుకుంటున్నారు, నాకేం చేయాలో అర్థం కావట్లేదు అని జరిగిందంతా చెప్పాడు ఆ రాజైన అగ్రిప్పకు.
19 అయితే తమ మతమును గూర్చియు చనిపోయిన యేసు అను ఒకని గూర్చియు ఇతనితో వారికి కొన్ని వివాదములు ఉన్నట్టు కనబడెను. ఇదంతా దేనికోసం అయ్యా అంటే యేసు ప్రభుని అతను ప్రకటిస్తున్నాడు, దానివల్ల వచ్చిన గొడవ అంతా అని చెప్పి ఆ రాజుకి చెప్పాడు. 20 ఆ యేసు బ్రతికి ఉన్నాడని పౌలు చెప్పెను. నేనట్టి వాదముల విషయమై ఎలాగు విచారింపవలనో ఏమీ తోచక యెరూషలేముకు వెళ్ళి అక్కడ వాటిని గురించి విమర్శించుటకు అతనికి ఇష్టమగునేమో అని అడిగిని. అసలు దేవుడి గురించి వాటి గురించి నేను ఇంకా ఏం న్యాయం తీర్పు తీరుస్తాను, కాబట్టి యెరూషలేముకు పంపిద్దాం అని నేను అనుకున్నా. అయితే పౌలు చక్రవర్తి విమర్శకు తన్ను నిలిపి ఉంచవలనని చెప్పుకున్నందున నేను అతనిని కైజర్ వద్దకు పంపించే వరకు నిలిచి ఉండవలనని ఆజ్ఞాపించి నేను. అంటే యెరూషలేముకు పంపిద్దామని నేను అనుకుంటే అతను ఏమన్నాడు, లేదు నేను రాజుతోనే డైరెక్ట్గా నా కేసు సాల్వ్ చేసుకుంటాను అని చెప్పాడు. అందుకే నేను అప్పుడు దాకా అతను ఆపాను అని చెప్తున్నాడు. 22 అందుకు అగ్రిప్ప ఆ మనుష్యుడు చెప్పుకొనున్నది నేనును వినగోరుచున్నానని ఫేసుతో అనగా అతడు రేపు వినవచ్చునని చెప్పాను. కైజర్ దగ్గరికి వెళ్లే ముందు నేను కూడా వింటాను. అంటే అది లెవెల్స్ అనమాట ఇవన్నీ కూడా. సహస్రాధిపతి కన్నా ఈ ఫేస్తు అనేవాళ్ళు పై అధికారులు, ఈ ఫేస్తు కన్నా అగ్రిప్ప అనైనా పై అధికారి, ఈ అగ్రిప్ప కన్నా కైజర్ అనైనా అందరికన్నా పెద్ద అధికారి. అతడు ఏం చెప్పాలనుకుంటున్నాడో నేను కూడా వింటాను అనేసరికి సరే రేపు గ్యాదర్ చేద్దాం అన్నారు. 23 కాబట్టి మరునాడు అగ్రిప్పయు బేర్నికేయు మిక్కిలి ఆడంబరముతో వచ్చి సహస్రాధిపతులతోనూ పట్టణమందలి ప్రముఖులతోనూ అధికార మందిరములో ప్రవేశించిన తరువాత ఫేస్తు ఆజ్ఞ ఇయ్యగా పౌలు తేబడెను. మళ్ళా ఇంకోసారి గ్యాదర్ చేశారంటండి అందరినీ. 24 అప్పుడు ఫేస్తు అగ్రిప్పరాజా, ఇక్కడ మాతో కూడా ఉన్న సమస్త జనులారా, మీరు ఈ మనుషుని చూచున్నారు. యెరూషలేములోను ఇక్కడను యూదులందరూ వీడి యొక్క బ్రతుకు తగడని కేకలు వేయిచు ఇతని మీద నాతో మనవి చేసుకొనిరి. ఇతడు మరణమునకు తగినది ఏమీ చేయలేదని నేను గ్రహించి ఇతడు చక్రవర్తి ఎదుట చెప్పుకొందునని అన్నందున ఇతనిని పంపనిశ్చయించి ఉన్నాను. ఇతన్ని గూర్చి ఏలిన వారి పేరు రాయుటకు నాకు నిత్యమైనది ఏమీ కనబడలేదు గనుక, ఏమండి ఇతని మీద నేరం మోపాలంటే ఇతడు ఏ నేరం చేశాడో ఏదో చెప్పాలి కదా. ఏం చేశాడని చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. దేవుణ్ణి బోధించాడు అనే నేరం అనేది నేను ఎలా మోపాలి? విచారణ అయిన తరువాత వ్రాయుటకు ఏమైనా నాకు దొరకవచ్చునని మీ అందరికీ అగ్రిప్పరాజా ముఖ్యంగా మీ ఎదుటికి ఇతను రప్పించి ఉన్నాను. మరొకసారి గ్యాదర్ చేశాను. ఇతన్ని మళ్ళా రాజు దగ్గర పంపించాలన్నా, ఇతడు నేరస్తుడు అని కోటలో ఇంకొంతకాలం ఇతన్ని బందీగా ఉంచాలి అన్నా, ఇతడు ఏదో నేరం చేశాడని చెప్పాలి కదా, నాకు ఏం అర్థం కావట్లేదు అన్నాడు. 27 ఖైదీ మీద మోపబడిన నేరములను వివరింపకుండా అతన్ని పంపుట యుక్తము కాదని నాకు తోచుచున్నదని చెప్పాను. ఏ నేరం మోపకుండా మనం కైజర్ దగ్గరికైనా కానీ ఎలా పంపిస్తాం అని చెప్పాడంట. ఇక్కడ చూడండి, ఒక రాజు జనాలు అన్ని వేల మంది ఇంతమంది అంటబడుతున్నా కానీ ఒక్క మనిషి ధైర్యంగా నిలబడుతున్నాడు అంటే ఇది కేవలం దేవుడి మీద అతడుకున్న నమ్మకంతో ఏదైనా దేవుడు నా ద్వారా జరిగిస్తాడు. ఇక్కడ కాదు, దేవుడు రోమాలో నన్ను వాక్యం ప్రకటించాలని చెప్పాడు, అంతవరకు దేవుడు నాకు సమయం ఇస్తాడు, అంతవరకు దేవుడు నన్ను బ్రతికించి ఉంచుతాడు అని పౌలు గారి నమ్మకం. ఒక క్రైస్తవుడికి సువార్త చేసేటప్పుడు కానీ ఏదైనా కష్టం వచ్చినప్పుడు నిలబడేటప్పుడు కానీ దేవుడి మీద ఈ పౌలు గారికి ఉన్న ధైర్యం కావాలండి మనకి. నెక్స్ట్ 26 అగ్రిప్ప పౌలును చూచి నీ పక్షమున చెప్పుకొనుటకు నీకు సెలవైందనెను. అంటే పౌలు గారికి మళ్ళా ఛాన్స్ ఇచ్చారు. అప్పుడు పౌలు చేయి చాచి ఇలాగు సమాధానము చెప్పసాగెను. 2 అగ్రిప్పరాజా, తమరు యూదులలో ఉండు సమస్తమైన ఆచారములను వివాదములను విశేషముగా ఎరిగిన వారు గనుక యూదులు నా మీద మోపిన నేరములన్నింటినీ గూర్చి నేడు తమరు ఎదుట సమాధానము చెప్పుకొనబోచున్నందుకు నేను ధన్యుడననుకొనుచున్నాను. తాల్మితో నా మనవి వినవాలనని వేడుకొనుచున్నాను. ఓపిగ్గా నా మనవి వినండి, మీ ఎదుట నా సమాధానం చెప్పుకోవడం నాకు కూడా ఒక అదృష్టమే అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. ఫస్ట్ అధికారులకి మనం కొంచెం గౌరవం ఇస్తే, వాళ్ళని పొగుడుతున్నట్టుగా ఒక 2 మాటలు మాట్లాడితే అప్పుడు మనం చెప్పేది పూర్తిగా వినటానికి వాళ్ళు మనకి సమయం ఇస్తారు. పౌలు గారు కూడా ముందు అతనితో కొంచెం మంచిగా మాట్లాడి తర్వాత ఇతను చెప్పాలనుకున్నది స్టార్ట్ చేశాడు. 4 మొదటి నుండి యెరూషలేములో నా జన్మ మధ్యను బాల్యము నుండి నేను బ్రతికిన బ్రతుకు ఏలాంటిదో యూదులందరూ ఎరుగుదురు. చిన్నప్పటి నుంచి నేను ఎలా బ్రతికానో నాతో పాటు ఉన్న యూదులందరికీ తెలుసు. వాళ్ళందరినీ కావాలంటే పిలిపించి అడగండి. వారు మొదటి నుండి నన్ను ఎరిగిన వారు గనుక సాక్ష్యం ఇచ్చుటకు వారికి ఇష్టమైతే నేను మన మతములోని బహునిష్ట గల తెగను అనుసరించి పరిసయ్యుడిగా ప్రవర్తించినట్లు చెప్పగలరు. నేను ఇక్కడ ఉన్న వాళ్ళందరికన్నా ధర్మశాస్త్రాన్ని బాగా నిష్టగా ఫాలో అయిన వాడిని, పరిసయ్యుడు లాంటి వాడిని. 6 ఇప్పుడైతే
దేవుడు మన పితరులకు చేసిన వాగ్దానము విషయమైన నిరీక్షణ గూర్చి నేను విమర్శింపబడుటకు నిలిచి ఉన్నాను. మన 12 గోత్రముల వారు ఎడతెగక దివారాత్రములు దేవుణ్ణి సేవించుచు ఆ వాగ్దానం పొందుదమని నిరీక్షించుచున్నారు. ఓ రాజా, ఈ నిరీక్షణ విషయమే యూదులు నా మీద నేరం మోపి ఉన్నారు. అంటే మళ్ళా ధర్మశాస్త్రం సారాంశం మొత్తం కూడా చనిపోతే ఇంకో లోకం ఉంది, పరలోకం అనే దాని గురించే, దానికి తీసుకెళ్లేది యేసు ప్రభు అనే ఒకే ఒక్క మనుషుడు అనే దాని గురించే అని చిన్నగా స్టార్ట్ చేసి తీసుకొస్తున్నాడు. అలా చనిపోయాక ఇంకో బ్రతుకుందని చెప్పినందుకే నన్ను ఇక్కడ సభలో నుంచోబెట్టారు అని కూడా చెప్తున్నాడు. 8వ వచనం, దేవుడు మృతులను లేపునను సంగతి నమ్మదగినది అని మీరు ఎలా ఎంచుచున్నారు? మీరు కూడా నమ్ముతున్నారు కదా చచ్చిపోతే ఇంకో బ్రతుకుందని. అలా ఎందుకు నమ్ముతున్నారు? ఒకానొక టైంలో నేనేం చేసేవాడిని? 9వ వచనం, నజరేయుడైన యేసు నామమునకు విరోధముగా అనేక కార్యములు చేయవలనని నేను అనుకొంటిని. యెరూషలేములో నేను అలాగూ చేసి తిని. నేను ప్రధాన యాజకుల వలన అధికారం పొంది పరిశుద్ధులను అనేకులను చెరసాల్లో వేసి వారిని చంపునప్పుడు సమ్మతించిని. ఎన్ని కార్యాలు చేశానో నేను మన ధర్మశాస్త్రం కోసం. అనేక పర్యాయములు సమాజ మందిరములన్నింటిలో వారిని దండించి వారు దేవదూషణ చేయునట్లు బలవంత పెట్ట చూచితిని. మరియు వారి మీద మిక్కిలి క్రోధము గలవాడినై ఇతర పట్టణములకును వెళ్ళి వారిని హింసించుచుంటిని. అసలు నేను క్రైస్తవుల్ని ఎంత హింసించానంటే నా అంత హింసించినోడు ఇంకొకడు లేడు. అందు నిమిత్తము నేను ప్రధాన యాజకుని చేత అధికారమును ఆజ్ఞయు పొంది దమస్కుకు పోవుచుండగా, అంటే మళ్ళీ అతను సాక్ష్యం స్టార్ట్ చేశాడు. రాజా, మధ్యాహ్నమందు నా చుట్టూను నాతో కూడా వచ్చిన వారి చుట్టూను ఆకాశము నుండి సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశవంతమైన ఒక వెలుగు త్రోవలో ప్రకాశించుట చూచితిని. మేమందరము నేలపడినప్పుడు సౌలా సౌలా నన్నెందుకు హింసించుచున్నావు? మునికోలలకు ఎదురు తన్నుట నీకు కష్టమని హెబ్రీ భాషలో ఒక స్వరము నాతో పలుకుట వింటిని. హెబ్రీ భాషలో నన్నెందుకు హింసిస్తున్నావు నువ్వు అని దేవుడు పలకడం నేను విన్నాను. అప్పుడు నేను, ప్రభువా నీవు ఎవడని అడగగా, ప్రభువు, నేను నీవు హింసించుచున్న యేసును, నీవు నన్ను చూచి ఉన్న సంగతి గూర్చియు నేను నీకు కనబడబోవు సంగతి గూర్చియు నిన్ను పరిచారకునిగాను సాక్షిగాను నియమించుటకై కనబడి ఉన్నాను. నీవు లేచి నీ పాదములు మోపి నిలుపుము. నేను ఈ ప్రజల వలనను అన్యజనుల వలనను నీకు ఏ హాని కలగకుండా నిన్ను కాపాడేదను. వారు చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారములో నుండి దేవుని వైపుకు తిరిగి నా యందలి విశ్వాసము చేత పాపక్షమాపణను పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందునట్లు వారి కన్నులు తెరవబడుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపితనని చెప్పాను. అంటే ఇప్పుడు దాకా జరిగిందంతా చెప్పాడండి. క్రైస్తవుల్ని హింసించే నన్ను దేవుడే డైరెక్ట్గా కనబడి మార్చుకున్నాడు. ఆ దర్శనం నాకు కలగడం వల్లే నేను ఇవాళ క్రైస్తవ్యాన్ని ప్రకటిస్తున్నాను. చనిపోయిన తర్వాత ఇంకో బ్రతుకుందని ప్రకటిస్తున్నాను. ధర్మశాస్త్రం అంతా కూడా ఇదే చెప్తుంది. ధర్మశాస్త్రంలో ఉన్న ప్రతి ప్రవక్త కూడా ఇదే చెప్తున్నాడు. ఇప్పుడు దాకా నేను చేసిన దానికి మీ ఎదుటే సాక్షులు ఉన్నారు. నాతో పాటు చిన్నప్పటి నుంచి పెరిగిన యూదులు ఉన్నారు. నేను హింసించిన క్రైస్తవులు ఉన్నారు. నాతో పాటు మారినోళ్ళు ఉన్నారు. ఆ దమస్కుకి నేను వెళ్ళేటప్పుడు క్రీస్తు దర్శనం నాకు కలిగేటప్పుడు నాతో పాటు ఉన్నోళ్ళు ఉన్నారు. ఇన్ని సాక్ష్యాలు ఉన్నాయి, కావాలంటే మీరు పరిశీలించుకోండి అని చెప్పి ఆ అగ్రిప్ప రాజుకి చెప్పాడు. 19వ వచనం, కాబట్టి అగ్రిప్ప రాజా, ఆకాశము నుండి కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడను కాక మొదట దమస్కులో వారికిని, యెరూషలేములోను, యూదయ దేశమంతటను, తరువాత అన్యజనులకును వారు మారు మనస్సు పొంది దేవుని తట్టు తిరిగి మారు మనస్సుకు తగిన క్రియలు చేయవలనని ప్రకటించుచూ ఉంటిని. హింసించే మార్గం నుండి, పాపం చేసే చెడు మార్గం నుండి మంచి మార్గం వైపు నేను వాళ్ళ మనసులు మారుస్తున్నాను. ఈ హేతువు చేత యూదులు దేవాలయములో నన్ను పట్టుకొని చంపుటకు ప్రయత్నము చేసిరి. అయినను నేను దేవుని వలనైన సహాయము పొంది నేటి వరకు నిలిచి ఉంటేని. ఇప్పటి వరకు నేను బతుకున్నానంటే దానికి కారణం కూడా నన్ను మార్చిన దేవుడే. క్రీస్తు శ్రమపడి మృతుల పునరుద్ధానం పొందువారిలో మొదటి వాడగుట చేత ఈ ప్రజలకును అన్యజనులకును వెలుగు ప్రచురింపబోవునని ప్రవక్తలను మోషేయు ముందుగా చెప్పినవి కాక మరి ఏమీ చెప్పక అల్పులకును గనులకును సాక్ష్యం ఇచ్చుచుంటిని. అల్పులకి చెప్తున్నాను, గనులకి చెప్తున్నాను, పేదవాళ్ళకి చెప్తున్నాను, డబ్బున్న వాళ్ళకి చెప్తున్నాను. అందరికీ నేను చెప్పేది ఏంటంటే, చనిపోయిన తరువాత తిరిగి లేచిన వారిలో మొట్టమొదటి వ్యక్తి యేసుక్రీస్తు వారు. ఇదే విషయాన్ని మన మోషే చెప్తున్నాడు, ప్రవక్తలు చెప్తున్నారు, ధర్మశాస్త్రం అంతా చెప్తుంది. ఇది కాక నేను ఇంకా వేరే ఏ పని చేయలేదు, వేరే ఏ తప్పు చేయలేదు అని చెప్పాడు.
24వ వచనం, అతడు ఇలాగ సమాధానము చెప్పుకొనుచుండగా, అంటే పౌలు ఇంకా మాట్లాడుతూ ఉండగానే ఫేస్తు, పౌలా నీవు వెర్రివాడవు, అతి విద్య వలన నీకు వెర్రితనము పట్టినదని గొప్ప శబ్దముతో చెప్పెను. అందుకు పౌలు ఇట్లనెను, మహాఘనత వహించిన ఫేస్తు, నేను వెర్రివాడను కాను గాని సత్యమును స్వస్థబుద్ధియు గల మాటలనే చెప్పుచున్నాను. రాజు ఈ సంగతులు ఎరుగును గనుక అతడి ఎదుట నేను ధైర్యముగా మాట్లాడుచున్నాను. వాటిలో ఒకటియు అతడికి మరుగై ఉండలేదని రూఢిగా నమ్ముచున్నాను. ఇది ఒక మూలను జరిగిన కార్యము కాదు, ఇది ఎవరికి కనబడకుండా జరగలేదు, దేవుడు అందరికీ కనబడేలాగే చేశాడు ఈ కార్యాలన్నీ కూడా. అగ్రిప్పరాజునకు కావాలంటే ఇప్పుడు జరిగిన విషయాల్లో చాలా వరకు అతనికి కూడా తెలుసు అని చెప్పి అగ్రిప్పరాజును కూడా ఇరికెత్తున్నాడు. 27వ వచనం, అగ్రిప్పరాజా తమరు ప్రవక్తలను నమ్ముచున్నారని నేను ఎరుగుదును. అంటే క్వశ్చన్ అడిగి ఆన్సర్ కూడా ఈయనే చెప్పేసుకుంటున్నాడు. ఎందుకు? అగ్రిప్పరాజుకి ధర్మశాస్త్రం మీద ఎంతో కొంత నమ్మకం ఉంది, ఆ విషయం తెలుసు పౌలు గారికి. మీరు ప్రవక్తలను నమ్ముతున్నారని నాకు తెలుసు. ఇప్పుడు ప్రవక్తలు నమ్ముతున్నాడని చెప్పాడు అనుకో, మరి వాళ్ళు చెప్పింది యేసుప్రభు వారిని ఎందుకు నమ్మట్లేదు అంటాడు. ఒకవేళ ప్రవక్తలు నమ్మట్లేదు అన్నాడు అనుకో, అక్కడ ఉన్నదంతా యూదులే కదా, ధర్మశాస్త్రాన్ని నమ్మట్లేదా అని అగ్రిప్పరాజుకి వ్యతిరేకం అయిపోతారు. మీరు ప్రవక్తలు నమ్ముతున్నారని నేను ఎరుగుదును. 28వ వచనం, అందుకు అగ్రిప్ప, అబ్బబ్బా ఇంత సులభముగా నన్ను క్రైస్తవునిగా చేయుచున్నావే అని పౌలుతో చెప్పాను. ఎంత సింపుల్గా నన్ను క్రైస్తవుని చేసేస్తున్నావు అంటే, ఇప్పుడు నేను ధర్మశాస్త్రం నమ్మాను అని చెప్పాను అంటే నేను క్రీస్తుని నమ్మాను అని ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిందే కదా అని చెప్పి పౌలు గారితో అన్నాడు. 29వ వచనం, అందుకు పౌలు, సులభముగానో దుర్లభముగానో తమరు మాత్రము కాదు, నేడు ఈ నా మాట వినువారందరూ ఈ బంధకములు తప్ప నావలే ఉండునట్లు దేవుడు అనుగ్రహించునుగాక అనెను. అందరూ కూడా యేసు ప్రభువుని నమ్ముకోవాలి, ఇదే పరలోకానికి మార్గం అని చెప్పి కళాఖండికి చెప్పాడండి. రాజైన అగ్రిప్ప ఎదుటే డైరెక్ట్గా చెప్పేశాడు యేసు ప్రభు వారి గురించి సువార్త అంతా. 30వ వచనం, అంతటా రాజును అధిపతియు బేర్నికేయు వారితో కూడా కూర్చుండి వారును లేచి అవతలికి పోయి, ఈ మనుష్యుడు మరణమునకైనను బంధకములకైనను తగినదేమీ చేయలేదని తమలో తాము మాటలాడుకొనుచుండిరి. అందుకు అగ్రిప్ప, ఈ మనుష్యుడు కైజరు ఎదుట చెప్పుకుందునని అనిన ఎడల ఇతనిని విడుదల చేయవచ్చని ఫేస్తుతో చెప్పాను. అగ్రిప్పకి అర్థమైపోయింది మొత్తం మ్యాటర్ అంతా. సరే ఇతను మనం కైజర్ దగ్గరికే పంపిద్దాంలే, వదిలేద్దాం ఇంకా ఈ విషయాన్ని ఇక్కడతో అని చెప్పి అగ్రిప్ప చెప్పాడు. మనకంత టైం లేదు కాబట్టి ఆడియో బైబిల్ లాగా మనం చదువుకుంటూ వెళ్తున్నాం కాబట్టి ఒక్కొక్క వచనం దగ్గర ఆగి ఎక్స్ప్లెయిన్ చేసుకోలేకపోతున్నాం. కానివ్వండి, ఒక్కొక్క వచనం దగ్గర ఆగి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే ఇవన్నీ కూడా మనకి ఇంకా లోతుగా అర్థమవుతాయి. సమయం ఉన్నప్పుడు అందరూ ఖచ్చితంగా మరలా మీకు మీరే ఓన్గా ఈ అపోస్తుల కార్యాల మొత్తాన్ని కూడా చదువుకోండి. 27వ అధ్యాయం 1వ వచనం, మేము ఓడ ఎక్కి ఇటలీ వెళ్ళవాలని నిర్ణయమైనప్పుడు వారు పౌలును అలాగే మరికొందరు ఖైదీలను ఔగుస్తు పటాలములో శతాధిపతి అయిన యూలు అనువానికి అప్పగించిరి. అంటే యూదు అనే ఒక అధికారికి అప్పగించి పౌలు గారిని పంపిస్తున్నారు రోమాకి. 2వ వచనం, ఆసియా దరివెంబడనున్న పట్టణములకు ప్రయాణము చేయబోవు అద్రముత్తియా పట్టణపు ఓడనెక్కి మేము బయలుదేరితిమి. ఏ మార్గంలో వెళ్తున్నారో చెప్తున్నాడు. మాసిదోనియుడు దెసలోనిక పట్టణస్థుడైన అరిస్తార్కు మాతో కూడా ఉండెను. 3వ వచనం, మరునాడు సీదోనుకు వచ్చితిమి. అప్పుడు యూలి పౌలు మీద దయగా నుండి అతడు తన స్నేహితుల యొద్దకు వెళ్ళి పరామరిక పొందుటకు అతడికి సెలవిచ్చెను. యాక్చువల్గా ఖైదీల్ని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి తరలించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటారు, ఎందుకు ఎక్కడ వాళ్ళు తప్పించుకుని పారిపోతారో అని. అలాంటిది ఆ అధికారే పౌలు గారికి ఓకే వెళ్ళేదారిలో ఎవరైతే నీకు స్నేహితులు ఉన్నారో వాళ్ళని కలుసుకుంటూ వెళ్దామని చెప్తున్నాడు అంటే పౌలు గారి మీద అతనికి ఎంత నమ్మకం వచ్చి ఉండాలి. 4వ వచనం, అక్కడి నుండి బయలుదేరిన తరువాత ఎదురుగాలి కొట్టుచున్నందున కుప్ర చాటున ఓడ నడిపించితిమి. అంటే సముద్రం కదా, చాలా కష్టంగా ఉంది జర్నీ. 5వ వచనం, మరియు కిలికియకు పంపులీకు ఎదురుగా ఉన్న సముద్రము దాటి లుకియలో ఉన్న మోరకు చేరితిమి. అక్కడ శతాధిపతి ఇటలీ వెళ్ళవలనయ్యున్న అలెగ్జాంద్రియా పట్టణపు ఓడ కనుగొని అందులో మమ్మును ఎక్కించెను. వేరే ఓడ మారారు. 7వ వచనం, అనేక దినములు మెల్లగా నడిచి ఎంతో కష్టపడి క్నీదుకు ఎదురుగా వచ్చినప్పుడు గాలి మమ్మును పోనీయకుందున క్రేతు చాటున సల్మోనే దరికి ఓడ నడిపించితిమి. అపవాది ఇతడు రోమా వెళ్ళకూడదని ఎన్ని ఆటంకాలు కలిగిస్తుందో చూడండి. 8వ వచనం, బహు కష్టపడి దాన్ని దాటి మంచిరేవులు అని ఒక స్థలమునకు చేరితిమి. దాని దగ్గర లసయ పట్టణం ఉండెను. చాలా కాలమైన తరువాత ఉపవాస దినము కూడా అప్పటికి గతించినందున ప్రయాణము చేయుట అపాయకరమై ఉండెను. అప్పుడు పౌలు, అయ్యలారా, ఈ ప్రయాణం వలన సరుకులకును ఓడకును మాత్రమే కాక మనకు కూడా ప్రాణహానియు బహు నష్టమును కలుగునట్లు నాకు తోచుచున్నదని చెప్పి వారిని హెచ్చరించెను.
అంటే కొంతసేపు ఆగుదాము, లేకపోతే కొద్ది రోజులు ఆగి వెళ్దాము అన్నట్టుగా పౌలు గారు చెప్పారు. అయినను శతాధిపతి పౌలు చెప్పినది నమ్మక నావికుడును ఓడ యజమానుడు చెప్పినదే నమ్మెను. ఆ నావికులు, ఆ ఓడ యజమానులు ఎలా ఉంటారు? వాళ్ళకి ఎంతో కొంత డబ్బు వచ్చింది కదా, ఏం పర్లేదులే వెళ్ళిపోదాంలే, సముద్రం ఎప్పుడు ఇలాగే ఉంటుందో మాకు తెలీదా అంటూ ఉంటారు. అలాగా వాళ్ళ మాటలు నమ్మి మొత్తానికి జర్నీ స్టార్ట్ చేశారు. ఎందుకు ఈ వచనం ఇక్కడ ఇంత స్పెసిఫిక్గా రాయించారంటే, అసలు వెళ్ళే ప్రయాణం సముద్రంలో ఆ టైంలో చాలా కష్టంగా ఉంది, ఎదురు గాలి అలలు, మొత్తానికి వెళ్ళటం అనేది అంత సేఫ్ కాదు. అయినా కానీ వీళ్ళు బయలుదేరిన తర్వాత ఎన్ని కష్టాలు వీళ్ళు ఎదుర్కొన్నారు అనేది చెప్తున్నాడు ఇక్కడ. 12వ వచనం, మరియు శీతాకాలము గడుపుటకు ఆ రేవు అనుకూలమైనది కానందున అక్కడ నుండి బయలుదేరి ఒకవేళ శక్యమైతే ఫేనిస్కునకు చేరి అక్కడ శీతాకాలము గడపవలనని ఎక్కువ మంది ఆలోచన చెప్పిరి. అది నైరుతి వాయువ్య దిక్కుల తట్టునున్న క్రేతు రేవై ఉన్నది. ఓడలో చాలా మంది ఉంటారు కదా, కొంతమంది ఏం చెప్పారంటే, సరే ఒకవేళ మరీ ప్రయాణం కనుక బాగా కష్టంగా ఉంటే ఫేనిస్కు అనే ఒక ప్లేస్లో మనం ఆగుదాము, అక్కడ బాగుంటుందని చెప్పారంట. 13వ వచనం, మరియు దక్షిణపు గాలి మెల్లగా విసురుచుండగా వారు తమ ఆలోచన సమకూడినదని తలంచి లంగరెత్తి క్రేతు దరిని ఓడ నడిపించిరి. మొత్తానికి బయలుదేరారు. కొంచెం సేపైన తరువాత ఊరకులోను అను పెనుగాలి క్రేతు మీద నుండి విసిరను. దానిలో ఓడ చిక్కుకొని గాలికి ఎదురు నడవలేకపోయినందున ఎదురు నడిపించుట మాని గాలికి కొట్టుకొని పోతిమి. కొన్ని వందల మంది ఉండుంటారండి ఆ ఓడలో, చాలా పెద్ద ఓడ, మొత్తానికి చాలా సరుకులు ఉన్నాయి. అందరూ కలిసి ఎటంటే అటు సముద్రంలో కొట్టుకెళ్ళిపోయారంట. తరువాత కౌదా అనబడిన ఒక చిన్న ద్వీపము చాటున దాన్ని నడిపింపగా పడవను భద్రపరుచుకొనుట బహు కష్టతరమాయను. ఆ పడవని వాళ్ళు వెళ్ళాలనుకున్న మార్గంలో నడిపించడం తర్వాత సంగతే, అసలు అది తిరిగిపోకుండా సముద్రంలో నిలబెట్టడమే చాలా కష్టమైపోయిందంట. 17వ వచనం, దానిని పైకెత్తి కట్టిన తరువాత త్రాళ్ళు మొదలైనవి తీసుకొని ఓడ చుట్టూ బిగించి కట్టిరి, అంటే ఓడ పడిపోకుండా. మరియు సూర్తిసను ఇసుక తిప్ప మీద పడుదుమేమో అని భయపడి ఓడ చాపలు దింపివేసి కొట్టుకొని పోయేరి. ఆ ఓడలో చిన్న చిన్న తెప్పలు ఉంటాయి కదా, అలాంటివి కొన్ని దింపేసి కొట్టుకెళ్ళిపోయారంట. మిక్కిలి పెద్ద గాలి కొట్టుచున్నందున మరునాడు సరుకులు పారవేయసాగిరి. ఆ ఓడలో చాలా సరుకులు ఉంటాయి కదా, అట్లీస్ట్ కొంచెం బరువు తగ్గితేనన్నా ఓడ నిలబడిద్దామనని సరుకులు కూడా పడేశారంట. 3వ దినమందు తమ చేతులారా ఓడ సామాగ్రి పారవేసిరి. ఓడలో ఉండే చాలా సామాగ్రి పడేశారంట 3వ దినం. అంటే రోజు రోజుకి బతుకుతామా లేదా అనే పరిస్థితికి వచ్చేస్తున్నారు. సముద్రం అనేది ఇంకా ఇంకా ప్రమాదకరంగా మారుతుంది. తుఫానో ఏమో మనకైతే తెలియదు, కానీ మొత్తానికి బతకడానికి చాలా కష్టాలు పడుతున్నారు ఆ ఓడలో ఉండే వాళ్ళందరూ. 20వ వచనం, కొన్ని దినములు సూర్యుడైనను నక్షత్రములైనను కనబడక పెద్ద గాలి మా మీద కొట్టినందున ప్రాణములతో తప్పించుకొందుమను ఆశ బొత్తిగా పోయెను. అక్కడ ఉండే జనాలకి చాలా మందికి అసలు మనం ప్రాణాలతో దీని నుంచి బయటపడతామా లేదా అనే ఆశ కూడా పోయిందంట. 21వ వచనం, వారు బహుకాలము భోజనము లేక ఉన్నందున పౌలు వారి మధ్యను నిలిచి, అయ్యలారా, మీరు నా మాట విని క్రేతు నుండి బయలుదేరకయే ఉండవలసినది, అప్పుడు ఈ హాని నష్టము కలుగకపోవును. నేను ముందే చెప్పాను కదా, ఇప్పుడైనను ధైర్యము తెచ్చుకొనుడి, మిమ్మును వేడుకొనుచున్నాను, ఓడకే గాని మీలో ఎవనికిని ప్రాణహాని కలుగదు. నేనున్నంత వరకు దేవుడు ఈ ఓడను కాపాడతాడు. ఇప్పుడైనా కొంచెం ధైర్యం తెచ్చుకొని ఏదో ఒకటి తినండి. నేను ఎవడి వాననో ఎవరిని సేవించుచున్నానో ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యొద్ద నిలిచి, పౌలా, భయపడకుము, నీవు కైజరు ఎదుట నిలవలసి ఉన్నది. ఇదిగో, నీతో కూడా ఓడలో ప్రయాణమైపోవచ్చున్న వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడని నాతో చెప్పాను. పౌలు గారు ఎంత ధైర్యంగా ఉన్నారో చూడండి. ఎందుకంటే నా వెనకాల దేవుడు ఉన్నాడు. ఈ సముద్రంలో తుఫానే రాని, ఇంకేదైనా రాని, దేవుడు నాతో పాటు ఉన్న వాళ్ళ ప్రాణాలందరినీ కూడా కాపాడుతాడు. ఎందుకంటే నేను రోమాకి వెళ్ళి సువార్త ప్రకటించవలసినదే ఉన్నది. డైరెక్ట్గా దేవుడే నాకు కనబడి మరీ చెప్పాడు ఏం కాదు అని. కాబట్టి మీరు భయపడకుండా తినండి, కొంచెం ధైర్యం తెచ్చుకోండి అని మిగతా వాళ్ళందరిలో కూడా పౌలు గారు ధైర్యాన్ని నింపుతున్నారు. క్రైస్తవుడు అనేవాడు ఒక మంచి పని ఏదైనా చేపట్టాలనుకున్నప్పుడు ఎన్ని కష్టాలు వచ్చినా కానీ గుర్తుపెట్టుకోవాలండి. ఇది అధ్యాయం మొత్తం ఎన్నో కష్టాలు పడుతున్నారు వాళ్ళ ప్రయాణంలో. కానీ మనం నిజంగా అక్కడికి వెళ్ళాలి, అది దేవుడి చిత్తము అయితే గనక మన మార్గం ఎంత కష్టంగా ఉన్నా దేవుడు మనల్ని అక్కడికి చేర్చి తీరుస్తాడు. మనం అనుకున్నది సాధించేదాకా దేవుడు మన చెయ్యి పట్టుకొని మనల్ని నడిపిస్తాడు. క్రైస్తవులు అందరూ గుర్తుపెట్టుకోండి, ఏదైనా మంచి పని మీరు చేద్దాం అనుకున్నప్పుడు ఏవైనా కష్టాలు వచ్చాయా, ఏం బాధపడమాకండి. అది మంచి పని కాబట్టి అది పూర్తయ్యేంత వరకు దేవుడు ముందుండి నడిపిస్తాడు. ధైర్యం తెచ్చుకోమని ఇక్కడ పౌలు గారికి ఎలా అయితే చెప్తున్నాడో అలాగే ఈరోజు మనకు కూడా ఈ అపోస్తుల కార్యాల ద్వారా దేవుడు చెప్తున్నాడు.
ఒకవేళ మనం వెళ్ళే మార్గం మంచిది కాకుండా చెడ్డదనుకోండి, దానికి దేవుడిని హెల్ప్ అడిగే ఉపయోగం ఏముంది? మీరే ఎంచుకున్నారు, మీరే పోండి అంటాడు దేవుడు. మనం వెళ్ళే మార్గం మంచిదై ఉండాలి, ఆ మార్గంలో దేవుడు మనల్ని నడిపిస్తాడు అని నమ్మకాన్ని, ధైర్యాన్ని కలిగి ఉండాలి. 25వ వచనం, కాబట్టి అయ్యలారా ధైర్యము తెచ్చుకొనుడి, నాతో దూత చెప్పిన ప్రకారము జరుగునని నేను దేవుణ్ణి నమ్ముచున్నాను. అయినను మనము కొట్టుకొని పోయి ఏదైనా ఒక ద్వీపం మీద పడవలసి ఉండునని చెప్పాను. ఖచ్చితానికి ప్రాణాలతోనే బతుకుతాము, ఖచ్చితంగా రోమాకైతే వెళ్తాము, కానీ ఈ మధ్యలో ఇంకా మనం ఫేస్ చేయాల్సిన కష్టాలు చాలా ఉన్నాయి అని చెప్తున్నాడు. 27వ వచనం, 14వ రాత్రి వచ్చినప్పుడు మేము అద్రియ సముద్రములో ఇటు అటు కొట్టుకొని పోవుచుండగా అర్ధరాత్రి ఓడవారు ఏదో ఒక దేశము దగ్గర పడుచున్నదని ఊహించి బుడుదు వేసి చూసి 20 బూరల లోతని తెలుసుకొనిరి. అప్పుడున్న కొలతలండి ఇవన్నీ కూడా. దగ్గరగా 15 రోజులు వాళ్ళ సముద్రంలోనే ప్రమాదంలో ఉన్నారంటండి. ఇంకనూ కొంత దూరం వెళ్ళిన తరువాత మరలా బుడుదు వేసి చూసి 15 బూరల లోతని తెలుసుకొనిరి. అంటే లోతు తగ్గుతా ఉంది అంటే ఏదో ఒక తీరం దగ్గర పడుతుంది అని దాని అర్థం. 29వ వచనం, అప్పుడు రాతి తిప్పలు గల చోట్ల పడుదుమేమో అని భయపడి వారు ఓడ అమరులో నుండి 4 లంగర్లు వేసి ఎప్పుడు తెల్లవారునా అని కాచుకొని చుండిరి. నైట్ టైము పొద్దున్న దాకా చూద్దాము, మనం ఎప్పుడైనా కానీ తీరానికి వెళ్ళొచ్చు అని ఆశ కలిగి ఉన్నారు. లంగర్లు కూడా దించేశారు. 30వ వచనం, అయితే ఓడవారు ఓడ విడిచి పారిపోవాలని చూచి తాము అనివిలో నుండి లంగర్లు వేయబోనట్లుగా సముద్రంలో పడవ దింపివేసి, అయితే ఆ ఓడలో పనిచేసే వాళ్ళు ఉంటారు కదా, ఓడ నడిపే వాళ్ళు, అంటే ఆ పడవ గురించి బాగా తెలిసిన వాళ్ళు భయపడిపోయి ఎలాగైనా మేము తప్పించుకోవాలి అని చెప్పి లంగర్లు దింపేటప్పుడే ఆ 1-2 పడవలు కూడా దింపేశారంట, అందులోంచి తప్పించుకుని ఎట్లా కొట్లా వెళ్ళిపోదాము అని చెప్పి. 31వ వచనం, అందుకు పౌలు వీరు ఓడలో ఉంటేనే గాని మీరు తప్పించుకొనలేరని శతాధిపతితోనూ సైనికులతోనూ చెప్పాను. అంటే పౌలుకు ఆ విషయం తెలిసిపోయింది, ఆ ఓడలో పనిచేసే వాళ్ళు, ఓడ నడిపించే వాళ్ళు లేకపోతే మీరు ఈ ఓడలో నుండి తప్పించుకోవడం కష్టం, కాబట్టి వాళ్ళని ఆపండి అని సైనికులతోటి శతాధిపతితోటి చెప్పాడంట. వెంటనే సైనికులు పడవ తాళ్లను కోసి దాన్ని కొట్టుకొని పోనిచ్చిరి. వాళ్ళు దింపిన బోట్లు, ఆ లంగర్లు అన్నిటిని కూడా కోసారు. మొత్తానికి ఈ పడవను మంచిగా నడిపిస్తేనే అందరూ బ్రతుకుతారు అనే సిచ్యువేషన్లోకి అయితే వచ్చారు. ఒకవేళ ఆ పడవలో పనిచేసే వాళ్ళు ముందే దిగేసి ఉండుంటే ఆ సముద్రంలో కొట్టుకెళ్ళిపోయి వాళ్ళైనా చనిపోయేవాళ్ళేమో. పౌలు గారితో ఉంటేనే సేఫ్గా ఉంటారు అందరూ, ఎందుకంటే రోమాలో పౌలు గారి ద్వారా సువార్త వ్యాపింపజేయాలి అని దేవుడు అనుకుంటున్నాడు కాబట్టి. 33వ వచనం, తెల్లవారుచుండగా పౌలు 14 దినముల నుండి మీరేమీ పుచ్చుకొనక ఉపవాసముతో కనిపెట్టుకుని ఉన్నారు గనుక ఆహారము పుచ్చుకొనుడని మిమ్మును వేడుకొనుచున్నాను. ఇది మీ ప్రాణరక్షకు సహాయమగును. మీలో ఎవని తల నుండి ఒక వెంట్రుకైనను నశింపదని చెప్పుచు ఆహారము పుచ్చుకొండని అందరినీ బతిమిలాడాను. బతిమిలాడుతున్నాడు అంటే అందరి మీద ప్రేమ ఉందనే కదండి పౌలు గారికి. 35వ వచనం, ఈ మాటలు చెప్పి ఒక రొట్టె పట్టుకొని అందరి ఎదుట దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి తినసాగాను. అప్పుడు అందరూ ధైర్యము తెచ్చుకొని ఆహారం పుచ్చుకొనిరి. ఇన్ని రోజులు అసలు భయపడతా ఎంత బాధపడతా ఉన్నారో మొత్తానికి పౌలు మాటలకి ధైర్యం తెచ్చుకొని ఆహారం పుచ్చుకున్నారు. 37వ వచనం, ఓడలో ఉన్న మేమందరము 276 అంటే 276 మంది ఉన్నారంటండి ఓడలో. వారు తిని తృప్తి పొందిన తరువాత గోధుమలను సముద్రంలో పారబోసి ఓడ తేలిక చేసిరి. అంటే ముందన్ని సరుకులు పడేశారు కదా, ఆహార పదార్థాలు మాత్రమే ఉంచుకున్నారు. ఇప్పుడు ఫుల్గా తిన్న తర్వాత మిగిలిన ఆహార పదార్థాలు కూడా పడేసి ఓడను కొంచెం తేలిక చేశారు. ఎందుకు తేలిక చేశారు అనుకోండి, నడపడం ఈజీ అవుతుంది, త్వరగా దరికి చేరుకోవచ్చు అని వాళ్ళ ఉద్దేశం. 39వ వచనం, ఉదయం అయినప్పుడు అది ఏ దేశమో వారు గుర్తుపట్టలేదు కానీ దరిగల ఒక సముద్రపు పాయను చూచి సాధ్యమైన ఎడల అందులోకి ఓడను త్రోయవలనని ఆలోచించారు. మొత్తానికి దగ్గరగా ఒక తీరం కనబడిందంటండి, ఓడను అక్కడికి నడిపించాలి అని ప్లాన్ చేశారు. 40వ వచనం, గనుక లంగర్ల త్రాళ్లు కోసి వాటిని సముద్రంలో విడిచిపెట్టి చుక్కానుల కట్లు విప్పి ముందటి తెరచాప గాలికెత్తి సరిగా దరికి నడిపించిరి గాని 2 ప్రవాహములు కలిసిన స్థలమందు చిక్కుకొని ఓడను మెట్ట పట్టించిరి. అందువలన అనివి కూరుకొని పోయి కదలిక ఉండెను, అమరము ఆ దెబ్బకు బద్దలైపోసాగెను. మొత్తానికి తీరం దగ్గరికి వెళ్ళే దారిలో కూడా మళ్ళా ఇంకో ప్రమాదంలో పడ్డారు. ఈ భాష ఓడ నడిపించే వాళ్ళకి, పెద్ద పెద్ద బోట్లు నడిపించే వాళ్ళకి చాలా ఈజీగా అర్థం అవ్వచ్చండి. అంటే మొత్తానికి ప్రమాదంలో పడ్డారు మళ్ళీ అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. 42వ వచనం, ఖైదీలలో ఎవడును ఈదుకొని పారిపోకుండా వారిని చంపవలెనని సైనికులకు ఆలోచన పుట్టెను గాని తీరానికి చాలా దగ్గరలో ఆగింది పడవ. ఒకవేళ లోపలున్న ఖైదీలు దూకేసి ఈత కొట్టుకుంటా పారిపోతారేమో, కాబట్టి వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా మనం ముందే చంపేద్దాం అని చెప్పి కొంతమంది సైనికులు అనుకున్నారంట.
కానీ శతాధిపతి పౌలును రక్షింపనుద్దేశించి వారి ఆలోచన కొనసాగనీయక మొదట ఈదగలిగిన వారు, అంటే బాగా ఈతొచ్చిన వాళ్ళు, సముద్రంలో దూకి దరికిపోవాలననియు, కడమ వారిలో కొందరు, ఎవరైతే అంతగా ఈత కొట్టడం రాదో వాళ్ళు పలకల మీదను, కొందరు ఓడ చెక్కల మీదను పోవాలననియు ఆజ్ఞాపించెను. ఇలాగున అందరూ తప్పించుకొని దరిచేరిరి. మొత్తానికి ఏదోలాగా అందరూ కూడా తీరానికి చేరారు. దేవుడు పౌలు గారికి ఇచ్చిన మాట ఎక్కడా పోనట్లేదు చూడండి. ఎన్ని అపవాది ఆటంకాలు కలిగినా, అపవాది వాళ్ళ మార్గాన్ని పాడు చేద్దామని ఎంతగా ప్రయత్నించినా, మధ్య మధ్యలో కొంతమంది సైనికులు కూడా ఎన్ని ఆలోచనలు చేసినా దేవుడు అందరినీ కూడా సేఫ్గా తీరానికి చేర్చాడు. 28వ అధ్యాయం 1వ వచనం. మేము తప్పించుకొనిన తరువాత ఆ ద్వీపము మెలితే అని తెలుసుకుంటుమి. అంటే మొత్తానికి మెలితే అనే ఓ ద్వీపానికి చేరుకున్నారు. అనాగరికులకు ఆ ద్వీపవాసులు మాకు చేసిన ఉపచారము అంతా ఇంతా కాదు. ఏలయనగా అప్పుడు వర్షము కురుచుచు చలిగా ఉన్నందున వారు నిప్పు రాజబెట్టి మమ్మల్ని అందరినీ చేర్చుకొనిరి. దేవుడు చూడండి, అసలు పరిచయమే లేనోళ్ళు కూడా వీళ్ళకి సహాయం చేసేలాగా అక్కడ ఏర్పాటు చేశారు. అదేం పట్టణం కాదు, అక్కడ ఉండే వాళ్ళందరూ అడవి మనుషులు. వాళ్ళు కూడా సేఫ్గా వీళ్ళని జాగ్రత్తగా చూసుకుంటున్నారు అంటే ఇది దేవుని ప్రణాళిక కాదంటారా? అప్పుడు పౌలు మోపెడు పుల్ల లేరి నిప్పుల మీద వేయగా ఒక సర్పము కాకకు బయటకు వచ్చి అతని చెయ్యి పట్టెను. ఆ ద్వీపవాసులు ఆ జంతువు అతని చేతిని వేలాడుట చూచినప్పుడు నిశ్చయముగా ఈ మనుషుడు నరహంతకుడు, ఇతడు సముద్రములో నుండి తప్పించుకొనినను న్యాయము అతనిని బ్రతుకనీయదని తమలో తాము చెప్పుకొండ్రి. కొందరు ఊహించేసుకుంటారు కదా, ఏది పడితే అది. పాము కాటేసరికి ఇతడు ఎలాగో ఖైదీయే కదా, ఏదో నరహంతకుడు అయ్యి ఉంటాడు, ఇతడు సముద్రంలో నుండి తప్పించుకున్నా కానీ న్యాయం ఎక్కడైనా పనిచేస్తుంది, ఇప్పుడు పాము కాటు వల్ల చచ్చిపోతున్నాడని వాళ్ళలో వాళ్ళే ఏదో ఊహించేసుకున్నారంట. వాళ్ళకి తెలియదు కదా పౌలు గారి వల్ల మిగతా వాళ్ళందరూ బతికారని. 5వ వచనం. అతడైతే ఆ విష జంతువును అగ్నిలో జాడించి వేసి ఏ హానియు పొందలేదు. వారతని శరీరము వాచునో లేక అతడు అకస్మాత్తుగా పడిచచ్చునో అని చాలాసేపు కనిపెట్టుచుండిన తరువాత అతనికి ఏ హానియు కలుగకుండాట చూచి ఆ అభిప్రాయం మాని ఇతడొక దేవత అని చెప్పసాగిరి. దేవుడి కార్యాలు అలా ఉంటాయండి. చూసేవాడు ఎవడైనా కానీ ఒప్పుకోవాల్సిందే, ఇలాంటి మనుషులు దేవుడి వల్లే ఇలాంటివి చేయగలుగుతున్నారు అని. 7వ వచనం. పొప్లి అను ఒకడు ఆ ద్వీపములో ముఖ్యుడు, అతనికి ఆ ప్రాంతములో భూములుండెను. అతడు మమ్మను చేర్చుకొని 3 దినములు స్నేహభావముతో ఆతిథ్యం ఇచ్చెను. అప్పుడు పొప్లి యొక్క తండ్రి జ్వరము చేతను రక్తభేది చేతను బాధపడుచు పండుకొని ఉండెను. పౌలు అతని యొద్దకు వెళ్ళి ప్రార్థన చేసి అతని మీద చేతులుంచి స్వస్థపరిచెను. ఇది చూసి ఆ ద్వీపములోనున్న కడమ రోగులు కూడా వచ్చి స్వస్థత పొందిరి. మరియు వారు అనేక సత్కారములతో మమ్మను మర్యాద చేసి ఓడ ఎక్కి వెళ్ళినప్పుడు మాకు కావలసిన వస్తువులు ఓడలో తెచ్చి ఉంచిరి. అనాగరికులు అంటే అప్పుడు దాకా ఆ ప్రాంతానికి ఎవరూ వెళ్ళలేదని, అలాంటి వాళ్ళ దగ్గరికి కూడా సువార్త వెళ్ళాలి కాబట్టి దేవుడు ఈ విధంగా ప్లాన్ చేశాడండి. దేవుడి ప్రణాళికలు ఫస్ట్లో మనకు అర్థం అవ్వవు, కానీ ఆ తర్వాత ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది. వాళ్ళ దగ్గరకు కూడా సువార్త వెళ్ళాలి కాబట్టి అపవాది ఎన్ని ఆటంకాలు కలిగించినా అది దేవునికి మహిమకరంగా ఉండేలాగా దేవుడు దాన్ని మార్చాడు. ఇవాళ కూడా సువార్త కోసం చాలా మంది సేవకులు కష్టపడుతున్నారు అంటే ఆ కష్టం వల్ల కూడా దేవుడి నామానికి మహిమ కలుగుతుంది. ఇలాంటి విషయాలే అలాంటి వాటికి నిదర్శనం. ఆ మార్గంలో మనసు మార్చుకుని దేవుడిని నమ్ముకున్న వాళ్ళు ఎంతమంది ఉంటారో మనం ఎంతమంది దగ్గర సాక్ష్యాలుగా వినలేదు, ఎంతమంది సేవకుల దగ్గర ఇలాంటి సంఘటనలు చూడలేదు. అపోస్తుల కార్యాల్లోనే పౌలు గారి దగ్గరే ఇలాంటి సంఘటనలు జరగడం వల్ల మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడు సంఘం అనే దానికి స్టార్టింగ్ రోజుల్లోనే ఇలాంటివన్నీ కూడా చేశాడు. అవే ఇవాళ కూడా మనం మన దగ్గర చూస్తున్నాము. మన పునాదులు అంత బలమైనవి అనేది మనం గమనించాలి. 11వ వచనం. 3 నెలలైన తరువాత ఆ ద్వీపమందు శీతాకాలమంతయు గడిపిన అశ్విని చిహ్నము గల అలెగ్జాంద్రియా పట్టణపు ఓడ ఎక్కి బయలుదేరి సొరకూసైకు వచ్చి అక్కడ 3 దినములు ఉంటిమి. అక్కడి నుండి చుట్టూ తిరిగి రేగియకు వచ్చి 1 దినమైన తరువాత దక్షిణపు గాలి విసురుట వలన మరునాడు పొతియేలికి వచ్చితిమి. అక్కడ సహోదరులను మేము చూచినప్పుడు వారు తమ యొద్ద 7 దినములు ఉండవలనని మమ్మను వేడుకొనిరి. ఆ మీదట రోమాకు వచ్చితిమి. మొత్తానికి ఎన్నో కష్టాలు పడి మధ్యలో ఎంతో మందికి సువార్త ప్రకటించి అపవాది పెట్టిన ఆటంకాలన్నీ దాటుకొని ఫైనల్గా రోమాకి సువార్త ప్రకటించడానికి పౌలు గారు వచ్చారండి. వాళ్ళేమో ఖైదీగా పౌలు గారిని తీసుకొచ్చామని అనుకుంటున్నారు. పౌలు గారు ఏమో అమ్మయ్య నేను సువార్త ప్రకటించడానికి రోమాకు వచ్చాను, దేవుడు అనుకున్నది నిలబెడుతున్నాడు అని పౌలు గారు అనుకుంటున్నారు. 15వ వచనం. అక్కడి నుండి సహోదరులు
మా సంగతి విని అప్పియా సంతపేట వరకును త్రిసత్రముల వరకును మమ్మును ఎదుర్కొనుటకు వచ్చిరి. పౌలు వారిని చూచి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించి ధైర్యము తెచ్చుకొనెను. ఎంతైనా సహవాసం, దేవుని నమ్ముకున్న సహోదరులు మనతో పాటు కలిసి ఉన్నప్పుడు చాలా రోజుల తర్వాత వాళ్ళని చూసి వాళ్ళతో మాట్లాడినప్పుడు ఆ వచ్చే ధైర్యము, సంతోషం, పెరిగే విశ్వాసము అదంతా వేరే కథ. 16వ వచనం, మరియు రోమాకు వచ్చినప్పుడు పౌలు తనకు కావలి ఉన్న సైనికులతో కూడా ప్రత్యేకముగా ఉండుటకు సెలవు పొందెను. అంటే ఇంకా పౌలు గారు తన ఇష్టం వచ్చిన చోట ఉండొచ్చు, తనతో పాటు వచ్చిన సైనికులు కూడా ఉంటారు. 17వ వచనం, 3 దినములైన తరువాత అతడు యూదులలో ముఖ్యులైన వారిని తన యొద్దకు పిలిపించెను. వారు కూడి వచ్చినప్పుడు, సహోదరులారా, నేను మన ప్రజలకైనను పితరుల ఆచారముకైనను ప్రతికూలమైనది ఏదీ చేయకపోయినను యెరూషలేములో నుండి రోమీల చేతికి ఖైదీగా అప్పగించబడి తిని, వీరు నన్ను విమర్శ చేసి నా యందు మరణమునకు తగిన హేతువేదియూ లేనందున నన్ను విడుదల చేయగోరిరి గాని యూదులు అడ్డము చెప్పినందున నేను కైజర్ ఎదుట చెప్పుకొనవలసి వచ్చాను. యాక్చువల్గా యూదులు నా మీద నిందలు మోపారు. అక్కడున్న అధికారులు నన్ను విచారణ చేయగా నేనే తప్పు చేయలేదని వాళ్ళు కూడా గ్రహించారు. అయితే యూదులు మాత్రం నన్ను చంపాలని పట్టుపడడం వల్ల నేను ఇప్పుడు కైజర్ దాకా రావాల్సి వచ్చింది అని చెప్తున్నాడు. అయినను ఇందువలన నా స్వజనము మీద నేరమేమీ మోపవలనని నా అభిప్రాయము కాదు. శత్రువుల్ని కూడా ప్రేమించండి అనే మాట యేసుప్రభు వారు ఏదైతే సిలువలో ఉండి చెప్పారో అది అనుకరించి చూపించే వాళ్ళే నిజంగా క్రీస్తుని ఫాలో అయ్యేవాళ్ళు క్రైస్తవులండి. మనం కూడా ఇలాంటివి మన జీవితంలో ప్రతిరోజు అప్లై చేయాలి. వాళ్ళు అతన్ని చంపాలని చూసినా కానీ నేను వాళ్ళ మీద నేరం ఏమీ మోపాలనుకోవట్లేదు అని పౌలు గారు అంటున్నారు. చూడండి 20వ వచనం, ఈ హేతువు చేతనే మిమ్మును చూచి మాటలాడవలనని పిలిపించి తిని ఇజ్రాయేలు యొక్క నిరీక్షణ కోసము ఈ గొలుసుతో కట్టబడి ఉన్నానని వారితో చెప్పెను. జరిగిందంతా వివరంగా చెప్పాడు. 21వ వచనం, అందుకు వారు, యోదయ నుండి నిన్ను గూర్చి పత్రికలు మాకు రాలేదు, ఇక్కడికి వచ్చిన సహోదరులలో ఒక్కడైనను నిన్ను గూర్చి చెడు సంగతి ఏదీ మాకు తెలియపరచను లేదు, మరియు ఎవరును చెప్పుకొనను లేదు. అయినను ఈ విషయమై నీ అభిప్రాయము నీ వలన వినగోరుచున్నాము. ఈ మతభేదము గూర్చి అంతటా ఆపేక్షణ చేయుచున్నారు, ఇంత మట్టుకు మాకు తెలుసనిరి. మాకేమీ నీ గురించి చెడుగా అయితే రాలేదు, కానీ గొడవ ఏదో జరిగింది, దానికి కారణం నువ్వే అని కొంతమంది అనుకుంటున్నారు అన్న విషయం మా దగ్గరికి వచ్చింది, అంతవరకే. 23వ వచనం, అతనికి ఒక దినము నియమించి అతని బసలోనికి అతని యొద్దకు అనేకులు వచ్చిరి. ఉదయము నుండి సాయంకాలం వరకు అతడు దేవుడి రాజ్యము గూర్చి పూర్తిగా సాక్ష్యమిచ్చుచు మోషే ధర్మశాస్త్రంలో నుండి ప్రవక్తల్లో నుండి సంగతులెత్తి యేసును గూర్చి వివరముగా బోధించుచు వారిని ఒప్పించుచు ఉండెను. మొత్తానికి రోమాలో సువార్త ప్రకటన అనేది ఆరంభమైంది. యేసు ప్రభు వారే నిజమైన దేవుడు అని అనేక మందికి పౌలు గారు తెలియజేస్తున్నారు. 24వ వచనం, అతడు చెప్పిన సంగతులు కొందరు నమ్మిరి, కొందరు నమ్మకపోయిరి. వారిలో భేదాభిప్రాయములు కలిగినందున పౌలు వారితో ఒక మాట చెప్పిన తరువాత వారు వెళ్ళిపోయిరి. అదేమనగా, మీరు వినుట మట్టుకు విందురు గాని గ్రహింపనే గ్రహింపరు, చూచుట మట్టుకు చూచుదురు గాని కాననే కానరని ఈ ప్రజల యొద్దకు వెళ్ళి చెప్పుము. ఈ ప్రజలు కన్నులారా చూచి చెవులారా విని మనసారా గ్రహించి నా వైపు తిరిగి నా వలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయములు క్రొవ్వినవి, వారు చెవులతో మందముగా విని కన్నులు మూసుకొని ఉన్నారు అని పరిశుద్ధాత్మ యెషయా ప్రవక్త ద్వారా మీ పితరులతో చెప్పిన మాట సరియే. కాబట్టి దేవుని వలన ఈ రక్షణ అన్యజనుల యొద్దకు పంపబడి ఉన్నదని మీరు తెలుసుకొందురుగాక. వారు దాన్ని విందురు. యూదుల్లో కొంతమంది నమ్మారంట, కొంతమంది నమ్మలేదంట. నమ్మని వాళ్ళ గురించి దేవుడు మాట్లాడతా, నేను ఎన్ని కార్యాలు మీ ముందు చేసినా, ఇంతగా యేసే దేవుడు అని నిరూపించినా కానీ మీరు నమ్మట్లేదు అంటే మీ హృదయాన్ని మీరే కఠినపరిచేసుకున్నారు. మీరు చదువుతున్నట్టే ఉంటారు ధర్మశాస్త్రాన్ని, కానీ అది ఏం చెప్తుందో పట్టించుకోరు. చూస్తున్నట్టే ఉంటారు మేము చేసిన కార్యాలని, కానీ అది ఎందువల్ల చేస్తున్నాము అనే విషయాన్ని మీరు మనసుకు తెచ్చుకోరు. దేవుణ్ణి దేవుడు అని తెలిసి కూడా దేవుడిగా మీరు అంగీకరించట్లేదు. కాబట్టి ఇంకా నేను మీ దగ్గర చేసేది ఏం లేదు, నేను వెళ్ళి అన్ని జనులకి సువార్త ప్రకటిస్తాను, వాళ్ళు మారి దేవుని నమ్ముకుంటారు, తీర్పు దినమున మీరు చేసిన తప్పేంటో మీరే తెలుసుకుంటారు అని పాత నిబంధనలో ఉన్న ఆ వచనాలను తీసుకొచ్చి మరి పౌలు గారు చెప్తున్నారు. 30వ వచనం, పౌలు 2 సంవత్సరములు పూర్తిగా తన అద్దె ఇంట కాపురం ఉండి తన యొద్దకు వచ్చి వారందరినీ సన్మానించి ఏ ఆటంకము లేక పూర్ణ హృదయముతో దేవుని రాజ్యము గూర్చి
ప్రభువైన యేసు గూర్చి సంగతులు బోధించుచూ ఉండెను. ఆ రోమాలో ఏ ఆటంకము లేకుండా తన దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ సువార్త ప్రకటిస్తున్నారంట. స్టార్టింగ్ లో దేవుడు రోమాలో నువ్వు చేయాల్సిన పనుంది పౌలు అని పంపించాడు కదా, ఆ పని ఇక్కడ నెరవేరుతూ ఉంది. ఇక్కడ నుండే పౌలు గారు మనం చదువుకుంటున్న గలతీ, ఎఫెసీ, హెబ్రీ ఇలాంటి పత్రికలన్నీ కూడా రాశాడు అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ అపోస్తుల కార్యాలు మొత్తంగా 1వ అధ్యాయం నుండి 28వ అధ్యాయం వరకు మనకు చెప్పదలుచుకున్న సంగతులు ఏంటంటే, సువార్త అనేది ఎలా స్టార్ట్ అయ్యింది, సంఘం అనేది ఎలా స్టార్ట్ అయ్యింది, ఆ సంఘం ఎలాగా వ్యాపించింది, అన్ని జనులకి సమరయులకు కూడా ఆ సంఘం అనేది ఆహ్వానం ఎలా పలికింది, దేవుడు అందరినీ వాక్యంలో ఎలా ఏకం చేశాడు, సువార్త కోసం ఒక సేవకుడు, ఒక సువార్థికుడు ఎన్ని కష్టాలు పడాల్సి వచ్చింది, ఎన్ని కష్టాలు పడినా అతను తన విశ్వాసాన్ని ఎలా కాపాడుకోవాలి, కాపాడుకుంటే దేవుడు ఎలాగ దానికి ప్రతిఫలాన్ని ఇస్తాడు, ఇలాంటి విషయాలన్నీ కూడా మనకి అపోస్తల కార్యాల నుండి నేర్చుకోవడానికి ఉపయోగపడతాయండి. ప్రతి క్రైస్తవుడు కూడా ముందుగా యేసు ప్రభు వారి గురించి తెలుసుకోవాలి, వాక్యం నేర్చుకోవాలి, అంటే సువార్తల యొక్క భావం మొత్తాన్ని గ్రహించాలి. ఆ తర్వాత ఈ అపోస్తల కార్యాలు చదువుకుంటే లైన్ టు లైన్ చాలా బాగా అర్థమవుద్దండి. మళ్ళీ మనం ఎప్పుడు కలుసుకుంటూ ఉండేటప్పుడు ఇంత స్పీడ్గా కాకుండా ఒక్కొక్క వచనాన్ని డీటెయిల్గా మనం మళ్ళీ ఎప్పుడన్నా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ప్రస్తుతానికైతే ఒక ఆడియో బైబిల్ లాగా ఎవరైతే అసలు అపోస్తల కార్యాలు ఒకసారి కూడా చదవకుండా లేదా పైపేం చదువుతూ సరిగా అర్థం కాకుండా ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియోలు బాగా ఉపయోగపడ్డాయి అని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చే వీడియోల్లో రోమా పత్రిక అనేది మనం స్టార్ట్ చేసుకుందాం. రోమా పత్రికని చదువుకుంటూ వివరించుకుంటూ వెళ్దాం. ఈ అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం నుండి 28వ అధ్యాయం వరకు ఏం జరిగింది అనే దాన్ని ఒక సమ్మరీ లాగా, ఒక రీక్యాప్ లాగా మనం చూస్తే గనక ఈ అపోస్తల కార్యాలు అనే దాన్ని లూకా గారు రాశారు. లూకా గారి మొదటి పుస్తకం లూకా సువార్త అయితే, రెండవ పుస్తకం ఈ అపోస్తల కార్యాలుగా మనం చెప్పుకోవచ్చు. ఈ 1వ అధ్యాయంలో యేసు ప్రభు వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆయన శిష్యులతో కొంతకాలం ఎలా గడిపాడు, ఆ టైంలో వాళ్ళకి ఏ ఏ విషయాలు బోధించాడు, శిష్యులు పాత నిబంధనను ఎలా అర్థం చేసుకున్నారు, చనిపోయిన ఇస్కరియోతు యూదా స్థానంలోకి ఇంకొక అతను ఎలా వచ్చాడు, ఇవన్నీ కూడా ధర్మశాస్త్రంలో ముందే ఎలా చెప్పబడినవి, ఇవన్నీ కూడా మనం చూసాం. యేసు ప్రభు వారు పరలోకానికి ఆరోహణం అయిపోవడం కూడా మనం చూసాం. అలాగే ఆయన రిటర్న్ వస్తాడు అనే ప్రవచనాన్ని కూడా మనం చూసాం. 2వ అధ్యాయం నుండి 7వ అధ్యాయం వరకు శిష్యులు పరిశుద్ధాత్మతో నింపబడ్డం, తద్వారా వాళ్ళు అనేక భాషల్లో మాట్లాడడం, అనేక కార్యాలు చేయడం, సంఘం అనేది స్థాపించబడడం, 3000 మంది బాప్తిస్మం తీసుకోవడం, అలాగా మనసు మార్చుకున్న వాళ్ళు వాళ్ళ చిరాస్తులన్నీ అమ్మేసి దేవుని కోసం కష్టపడడం, సంఘాన్ని వ్యాపింపజేయడం, డబ్బు, పలుకుబడి ఇలాంటి భూలోక సంబంధమైన విషయాలన్నింటినీ విడిచిపెట్టేసి వాటి నుండి మారు మనసు పొంది వాళ్ళ డబ్బు వేరే వాళ్ళకి సహాయం చేయడం, వేరే వాళ్ళకి పంచి పెడతాం, అవసరంలో ఉన్న వాళ్ళకి ఇవ్వడం, ఇలాగ దేవుడు చెప్పినట్టుగా మొదటి సంఘం అనేది ఎలా నడుచుకుంది అనే విషయాలు కూడా చూసాం. అలాగే యూదులు క్రైస్తవుల్ని ఎలా హింసిస్తున్నారు, వాళ్ళ దగ్గర నుండి జనాలు వీళ్ళ దగ్గరకు వచ్చేస్తున్నారు అన్న కక్షతోటి స్టెఫన్ని ఎలా చంపేశారు, యేసు ప్రభు వారిని నమ్ముకున్న వాళ్ళని ఎలా చెదరగొట్టారు, అక్కడ నుండి సువార్త అనేక ప్రాంతాలకి ఎలా వ్యాపించింది, ఇవన్నీ కూడా 2వ అధ్యాయం నుంచి 7వ అధ్యాయం వరకు మనం చూసాం. అలాగే 8వ అధ్యాయం నుండి 12వ అధ్యాయం వరకు సమరయ దేశానికి కూడా ఎలా సువార్త ప్రకటించబడింది, సమరయులు దేవునిలోకి వచ్చారని తెలుసుకుని యూదులు దానికి ఎలా రియాక్ట్ అయ్యారు, సమరయులు మాత్రమే కాదు అన్యులను కూడా దేవుడు ఎలా సంఘంలోనికి తీసుకొచ్చాడు, అన్యులు సంఘంలోనికి వచ్చారు అని చెప్పి యూదులు ఎలా రియాక్ట్ అయ్యారు, వాళ్ళలో కొన్ని గొడవలు ఎలా జరిగాయి, దేవుడు పౌలు గారిని ఎలా మార్చుకున్నాడు, ఇలాంటి విషయాలన్నీ 8వ అధ్యాయం నుండి 12వ అధ్యాయం వరకు చూసాం. 13వ అధ్యాయం నుండి 20వ అధ్యాయం వరకు పౌలు గారి జర్నీస్ మనం చూసాం. ఆయన అనేక ప్రాంతాలు తిరుగుతూ అన్ని జనులకి సువార్త ప్రకటించాడు. ఆ అన్ని జనులకి సువార్త ప్రకటించినప్పుడు అనేక కష్టాలు ఎదుర్కొన్నాడు. యూదుల నుంచి ఎదుర్కొన్నాడు, అన్ని జనుల నుంచి ఎదుర్కొన్నాడు, అధిపతుల దగ్గర నుండి సమస్యలు ఎదుర్కొన్నాడు. అలాగే జనాలను మోసం చేద్దాము అనుకునే అబద్ధ ప్రవక్తల నుంచి కూడా అనేక శ్రమలు ఎదుర్కొన్నాడు. మొత్తానికి సువార్తని బహుబలంగా అన్ని చోట్లకి వ్యాపింపజేశారు. సంఘం అనేది ఎలా విస్తరించింది అనే విషయాన్ని ఈ 13వ అధ్యాయం నుండి 20వ అధ్యాయం వరకు మనం బాగా గమనించవచ్చండి. అలాగే 21వ అధ్యాయం నుండి 28వ అధ్యాయం కూడా పౌలు గారి రోమా ప్రయాణం అనేది ఎలా సాగింది, మొదటగా యెరూషలేంకి వెళ్దాం అనుకున్నాడు, వెళ్ళేటప్పుడు ఏం జరిగింది, వెళ్ళాక ఏం జరిగింది, అక్కడ నుండి న్యాయసభలు మార్చుకుంటా, అధిపతులు మారుకుంటా పౌలు గారికి యూదులకి మధ్య ఎలా సంభాషణ సాగింది, మొత్తానికి పౌలు గారు కానీ శిష్యులు కానీ ఎన్నో కష్టాలకు వచ్చి రోమా సామ్రాజ్యం వరకు వెళ్ళారు. ఆ రోమా సామ్రాజ్యంలో సువార్తని ఎలా స్టార్ట్ చేశారు, ఇలాంటి విషయాలన్నీ కూడా మనం 21వ అధ్యాయం నుండి 28వ అధ్యాయం వరకు చూడొచ్చండి. ఈ అపోస్తల కార్యాలు మొత్తం కూడా
మనకి చెప్పేది ఏంటంటే సంఘ స్థాపన ఎలా జరిగింది, ఆ సంఘం కోసం శిష్యులు కానీ అపోస్తలులు కానీ ఎలా కష్టపడ్డారు, మనం కూడా ఇవాళ క్రైస్తవ సంఘాలు ఎలా ఉండాలి, సేవకులు ఎలా ఉండాలి, విశ్వాసులు ఎలా ఉండాలి, ఇలాంటి అనేక విషయాలు తెలుసుకోవడానికి ఈ అపోస్తల కార్యాల పుస్తకం అనేది ఉపయోగపడుతుంది. అపోస్తల కార్యాలు స్టార్టింగ్లో నేను ఒక మాట చెప్పాను, ఏ పుస్తకాన్నైనా నిమిషంలో చెప్పుకోవచ్చు, 10 నిమిషాల్లో చెప్పొచ్చు, గంటలో చెప్పొచ్చు, 10 గంటల్లో చెప్పొచ్చు, 10 రోజులు 10 సంవత్సరాలు కూడా చెప్పొచ్చు. మనం ఒక్కొక్క వచనం దగ్గర ఎంత డీప్గా ఆలోచిస్తున్నాము అనే దాన్ని బట్టి బైబిల్ ఉంటుంది. ఇవాళ మనం బైబిల్ చదివిన దానికి, రెండోసారి చదివిన దానికి, మూడోసారి చదివిన దానికి, నాలుగోసారి చదివిన దానికి కొత్త విషయాలు మనం తెలుసుకుంటూనే ఉంటాం, విశ్వాసంలో మనం బలపడుతూనే ఉంటాం. ఈ విషయాన్ని మీరు అందరూ గుర్తుపెట్టుకోండి. మనం రోమిలికి రాసిన పత్రిక వివరణలో మళ్ళీ కలుద్దాం. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా పరమ తండ్రి, కృతజ్ఞతలు దేవా, ఈ అపోస్తల కార్యాల పుస్తకం నుండి మాకు ఏ ఏ విషయాలు మీరు నేర్పించాలి అని అనుకుంటున్నారో వాటన్నింటినీ మేము నేర్చుకొని వాటి ప్రకారంగా మా జీవితాన్ని కొనసాగించడానికి మాకు సమయానుకూలంగా మంచి మాటలు, మంచి ఆలోచనలు, మంచి పరిస్థితులు దయచేయండి తండ్రి. అపవాది ఎన్ని ఆటంకాలు కలిగించినా కానీ మేము అపోస్తుల్లాగా, పౌలు గారిలాగా మీ కొరకు నిలబడడానికి, ధైర్యం తెచ్చుకొని విశ్వాసంలో ముందుకు సాగడానికి మాకు సహాయము దయచేయండి తండ్రి. ఇంకను అనేక విషయాలు మేము మాట్లాడుకోవడానికి మరొకసారి మీ చిత్తానుసారంగా మాకు సమయము దయచేయమని కోరుకుంటూ క్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి. ఎవరైనా మీ కానుకల ద్వారా కానీ ప్రార్థనల ద్వారా కానీ మమ్మల్ని సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నట్లయితే డిస్క్రిప్షన్లో మా నెంబర్స్ ఉంటాయండి, మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. బైబిల్లో ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ వందనాలు.